ప్యారలల్గా ఒక కడాయిలో 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకొని, అంటే కేజీ బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకొని, వాటర్లో 2 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, 8 ఇలాచీ, మరాఠీ మొగ్గ, జాపత్రి, మిరియాలు మొదలగు అన్ని బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇంకో చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండడం వల్ల రైస్ పొత్తుగా వస్తుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ నీరు పూర్తిగా మరిగాక నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. మేము 1 kg చికెన్కి 1 kg రైస్ వేసామండి. కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ, టేస్ట్. ఆ బిర్యానీ స్పైసెస్ ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందండి. ఈ పక్కనే పెట్టుకున్న చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 3/4 గ్లాస్ వాటర్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ ఓవర్గా అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ చికెన్ పక్కకు పెట్టుకుందాము. చూస్తున్నారు కదండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాము. సగం చికెన్ పక్కన పెట్టుకున్నాక ఈలోపు రైస్ బాయిల్ అయిపోయిందండి. 80% బాయిల్ అయిపోయాక ఆ రైస్ని లేయర్ కింద చికెన్ కడాయిలో వేసుకోవాలి. చూసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి, మళ్ళీ లేకపోతే త్వరగా మాడిపోతుంది కింద. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి వేసుకోండి. రైస్ పొడి పొడిగా వస్తుంది. మేము వాటర్ అంతా తీసేసి రైస్ మట్టుకు వేస్తున్నాము.